శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మునుపటి సెషన్లో మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా. అంటే ఈ ప్రారంభ దశలో ఉన్న డాక్టర్లు, కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టినవారు కేసులను ఎలా అపార్థం చేసుకుంటారు అనే దాని గురించి మనం చాలా లోతుగా విశ్లేషించాం. అవును, అదొక అద్భుతమైన చర్చ. అయితే ఈరోజు ఈ లోతైన అధ్యయనంలో దానికి కొనసాగింపుగా ఇంకో అడుగు ముందుకు వేద్దాం. ఏంటంటే, ఒక కేసును సరిగ్గా అర్థం చేసుకుని ఎంతో కష్టపడి మెటీరియా మెడికా అంత చదివి కరెక్టు మందిచ్చేస్తారు కొత్త డాక్టర్లు. కాని ఆ తర్వాత అంటే ఆ ఫాలోఅప్లోనే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ఎందుకంటే హోమియోపతిలో సరైన మందు ఎంపిక చేయడమనేది కేవలం సగం పని మాత్రమే. మందిచ్చిన తర్వాత రోగిలో వచ్చే మార్పులను, అంటే ఆ రెమెడీ రెస్పాన్స్ని డాక్టర్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ కేసు పాడైపోతుంది. నాటి సెషన్ ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. మందు ఇచ్చిన తరువాత శరీరంలో అసలు ఏమి జరుగుతోంది, ఆ మార్పులను మనం ఎలా గమనించాలి అనే విషయాలను ఒక క్లాస్ రూంలో నేర్చుకున్నట్లుగా చాలా వివరంగా మాట్లాడుకుందాం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఒక రోగికి మనం మందు ఇచ్చామనుకుందాం. ఆ తరువాత అసలు లోపలి ఏం జరుగుతోంది? గతంలో మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే వచ్చే అలలలాగా అని. అవును. కాని దీన్ని మనం ఇంకొంచెం విస్తృత దృక్పథంతో చూసినట్లయితే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని అఫారిజం 3 మరియు 6 గురించి మాట్లాడుకోవాలి. డాక్టర్ హానిమాన్ గారు ఒక వైద్యుడు నిష్పాక్షిక పరిశీలకుడుగా, అంటే ఒక అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్గా ఉండాలి అని చెప్పారు. ఒక్క నిమిషం, ఈ నిష్పాక్షిక పరిశీలకుడు అంటే ప్రాక్టికల్గా ఏంటి? అంటే ఎటువంటి అంచనాలు లేకుండా పేషెంట్ని చూడమనా? ఖచ్చితంగా. మనం మందు ఇచ్చిన తర్వాత పేషెంట్ ఫాలోఅప్కి వస్తాడు గదా, అప్పుడు మన మైండ్లో ఒక ఫిక్స్డ్ ఐడియా ఉండకూడదు. అంటే నేను తలనొప్పికి మందిచ్చాను కాబట్టి తలనొప్పి తగ్గిపోవాలి అని మనం ముందుగానే అనుకోకూడదు. మనం ఒక స్థానికంగా ఉండే లక్షణాన్ని మాత్రమే చూడకూడదు. శరీరంలో జరిగే సమగ్రమైన మార్పును గమనించాలి. ఓహో, అంటే కేవలం ఆ పర్టిక్యులర్ కంప్లైంట్ని మాత్రమే కాకుండా ఓవరాల్గా మనిషిని చూడాలన్నమాట. అవును. ఇక్కడే మనం అఫారిజం 9 గురించి కూడా తెలుసుకోవాలి. వ్యాధిని నయం చేసేది మనమిచ్చే మందు కాదు. అదేండి, మందు నయం చేయకపోతే మరెవరు చేస్తారు? మనలోని జీవశక్తే చేస్తుంది. ఆ వైటల్ ఫోర్స్కే ఆ పవర్ ఉంటుంది. మనమిచ్చే మందు కేవలం ఆ జీవశక్తిని ఉత్తేజపరుస్తుంది. ఒక ఉత్ప్రేరకంలాగా, ఒక అలారంలాగా పనిచేసి ఆ నిద్రపోతున్న జీవశక్తిని తట్టి లేపుతుంది. ఒక్కసారి జీవశక్తి మేల్కొన్న తర్వాత క్యూర్ అనేది దానంతటదే జరుగుతుంది. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు దీని అర్థమేమిటి? అంటే నిజమైన స్వస్థత ఎలా ప్రారంభమవుతుంది, అది లోపలి నుండి ఎలా మొదలవుతుందో కొంచెం వివరిస్తారా? అప్పకుండా. దీనికోసం మనం అఫారిజం 2ని చూడాలి. అందులో ఆదర్శవంతమైన స్వస్థత, అంటే ఐడియల్ క్యూర్ గురించి చెప్పారు. అది వేగంగా, మృదువుగా, శాశ్వతంగా జరగాలి. అంటే ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్గా ఉండాలి. మృదువుగా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానా? అవును. అంతేకాకుండా క్యూర్ అనేది ఎప్పుడూ లోపలి నుండి మొదలవుతుంది. అంటే మానసిక స్థాయి నుండి భౌతిక స్థాయికి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పేషెంట్ తీవ్రమైన మైగ్రేన్తో మరియు చాలా ఆందోళనతో, అంటే విపరీతమైన యాంగ్జైటీతో మన దగ్గరికి వచ్చాడనుకుందాం. సరే, మనం మందిచ్చాం. మందిచ్చిన 1 వారం తర్వాత ఫాలోఅప్కి వచ్చాడు. కొత్త డాక్టర్ అయితే వెంటనే ఏమడుగుతాడు? మీ తలనొప్పి తగ్గిందా అని అడుగుతాడు. అవును కదా, జనరల్గా అడిగేదదే. కానీ పేషెంట్ ఏమంటాడంటే, తలనొప్పి ఇంకా తగ్గలేదు డాక్టర్ గారు, అలాగే ఉంది అంటాడు. వెంటనే ఈ డాక్టర్ కంగారుపడిపోయి మందు తప్పు పడిందేమో అని మార్చేయాలి అనుకుంటాడు. కానీ ఒక అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్గా మనం గమనించాల్సిందేంటంటే, ఆ పేషెంట్ ముఖంలో మునుపటి ఆందోళన ఉందా లేదా అనేది. అంటే తలనొప్పి తగ్గకపోయినా వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో చూడాలి. కరెక్ట్. పేషెంట్ని కొంచెం లోతుగా అడిగితే తనే చెప్తాడు, డాక్టర్ గారు, తలనొప్పి అయితే ఉంది కానీ ఎందుకో ఈ వారం రోజులు నాకు రాత్రిపూట చాలా ప్రశాంతంగా నిద్రపడుతోంది అంటాడు. అంటే బెటర్ స్లీప్ అన్నమాట. అలాగే ఆ పనికి మళ్ళన భయం పోయింది, మానసిక ప్రశాంతత వచ్చింది, ఏదైనా పని చేసుకోవడానికి ఓపికగా ఉంటోంది అని చెప్తాడు. అంటే ఇంప్రూవ్డ్ ఎనర్జీ వచ్చిందనమాట. తలనొప్పి తగ్గక ముందే ఈ జనరల్స్ అన్నీ బాగుపడ్డాయి. ఎగ్జాక్ట్లీ. మెంటల్ కామ్నెస్, బెటర్ స్లీప్, ఇంప్రూవ్డ్ ఎనర్జీ ఇవన్నీ వచ్చాయంటే దాని అర్థమేంటి?
జీవశక్తి మేల్కొంది, స్వస్థత లోపల నుండి మొదలయింది అనర్థం. ఆ మైగ్రేన్ ఇంకో వారం రోజుల్లో దానంతట అదే పోతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ట్రూ క్యూర్ అనేది లోపలి నుండి భౌతిక శరీరానికి వస్తుందన్నమాట. కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ఫాలోఅప్లో కొన్నిసార్లు లక్షణాలు ఎక్కువ అవుతాయి కదా. అవును, దాన్నే అగ్రివేషన్ అంటాం. మరి మందు ఇచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు ఎక్కువైతే కొత్త వైద్యులు అనవసరంగా ఎందుకు భయపడతారు? నాకో బలమైన ప్రశ్న ఉందిక్కడ. అసలు అది మందు వల్ల వచ్చిన హోమియోపతి అగ్రివేషన్, లేక నిజంగానే వ్యాధి ముదిరిపోయి వచ్చిన తీవ్రత అంటే డిజీజ్ అగ్రివేషన్ అని ఎలా గుర్తుపట్టాలి? రెండు సందర్భాల్లోనూ పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు కదా. చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. అఫారిజమ్స్ 161, 162లో హానీమాన్ గారు దీని గురించే వివరించారు. మనమిచ్చిన సరైన మందు సహజ వ్యాధి కంటే కొంచెం బలంగా ఉంటుంది. ఆ రెండింటి మధ్య జరిగే పోరాటంలో తాత్కాలికంగా లక్షణాలు కొద్దిగా తీవ్రమవుతాయి. అంటే ఒక రకంగా ఇది మంచిదే కదా. చాలా మంచిది. దీన్నే హోమియోపతి అగ్రవేషన్ అంటారు. దీన్ని గుర్తుపట్టడం చాలా సులువు. ఒక ఆస్థమా కేస్ తీసుకుందాం. మీరు మందు ఇచ్చిన రెండో రోజు పేషెంట్కి ఆయాసం బాగా పెరిగిందనుకుందాం. అయ్యో, అప్పుడు పేషెంట్ భయపడి ఫోన్ చేస్తాడు కదా. అవును, కాని మీరు అబ్జర్వ్ చేస్తే ఆయాసం ఉన్నా కూడా పేషెంట్కి లోపల ఊపిరితిత్తులలో ఒక రకమైన స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖంలో నీరసం ఉండదు. ఆయాసపడుతూనే అన్నం తింటాడు. వాళ్లలో ఒక ఓపిక, ఒక వైటానిటీ ఉంటుంది. పైగా ఈ అగ్రవేషన్ చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా మెరుగుపడుతుంది. వావ్, అంటే ఆయాసం పెరిగినా వాళ్లలో ఒక ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట. మరి డిసీజ్ అగ్రవేషన్ అంటే వ్యాధి ముదిరిపోయినప్పుడు ఎలా ఉంటుంది? అది పూర్తిగా వ్యతిరేకం. వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు రోగి పూర్తిగా నీరసించిపోతాడు. విపరీతమైన ఎగ్జాషన్ ఉంటుంది. జీవశక్తి క్షీణించిపోతుంది. మానసికంగా కుంగిపోతాడు. కనీసం మంచం మీదంచి లేవలేడు. అన్నం సహించదు. ఓహో, అంటే కేవలం ఊపిరితిత్తుల లక్షణమే కాదు, మొత్తం మనిషి డల్లైపోతాడు. కరెక్ట్. ఆ వ్యత్యాసాన్ని డాక్టర్ ఖచ్చితంగా పసిగట్టాలి. హోమియోపతి అగ్రివేషన్లో ఆయాసమున్నా వైటాలిటీ ఉంటుంది, కాని డిసీజ్ అగ్రివేషన్లో వైటాలిటీ పడిపోతుంది. ఈ తేడా తెలియక తరగతి గదిలోలాగా థియరీ చదువుకున్నవాళ్లు క్లినిక్లో పేషెంట్ ఆయాసం పెరిగిందనగానే కంగారు పడిపోయి మందు మార్చేస్తారు. అంటే ఆ తొందరపాటు వల్లే కేసంతా స్పాయిల్ అవుతుందన్నమాట. ఇది నిజంగా కళ్ళు తెరిపించే పాయింట్. సరే, అగ్రివేషన్ విషయం పక్కన పెడితే ఫాలోఅప్లో ఇంకో వింత జరుగుతుంది కదా. ఒక సమస్యకు మందిస్తే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తగ్గిన పాత సమస్య మళ్లీ ఎందుకొస్తోంది? ఇది నాకెప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా మందికొచ్చే డౌట్. ఇక్కడే మనం డాక్టర్ కాన్స్టంటైన్ హెరింగ్ గారు చెప్పిన హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ గురించి సవివరంగా మాట్లాడుకోవాలి. స్వస్థత అనేది ఏ దిశలో జరుగుతుందో ఈ సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అంటారు, అదేనా? అవును, స్వస్థత అనేది ఎప్పుడూ లోపలి నుండి బయటకు, అంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్, పైనుండి కిందికి అంటే అబోవ్ డౌన్వర్డ్, మరియు ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ప్రాధాన్యత ఉన్న అవయవాలకు, అలాగే లక్షణాలు వచ్చిన క్రమానికి వ్యతిరేక దిశలో అంటే రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్లో జరుగుతుంది. వినడానికి రూల్స్ బాగున్నాయి, కానీ క్లినికల్గా ఒక ఉదాహరణతో చెప్తారా? ఒక పాత ఎగ్జిమా కేస్ని తీసుకుందాం. 10 ఏళ్ల క్రితం ఆయింట్మెంట్లు రాసి అణచివేసిన ఎగ్జిమా ఉందనుకోండి. కరెక్ట్గా అడిగారు. ఒక పేషెంట్కి 10 ఏళ్ల క్రితం తీవ్రమైన చర్మవ్యాధి ఎగ్జిమా వచ్చింది. వాళ్లు దానికి రకరకాల క్రీమ్స్ రాసి సప్రెస్ చేసేశారు, అంటే అణిచివేశారు. అప్పుడేమవుతుంది? వ్యాధి చర్మంపై నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు వాళ్లకి దీర్ఘకాలిక ఆస్తమానో లేదా కీళ్ల నొప్పులో ఆర్థరైటిస్ వస్తుంది. అవును, అప్పుడు వాళ్ళు కీళ్ల నొప్పుల కోసం మన దగ్గరికి వస్తారు. కరెక్ట్. మనం వాళ్ల కీళ్ల నొప్పుల కోసం ఒక డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మందిస్తాం. ఇప్పుడు మేల్కొన్న జీవశక్తి ఏం చేస్తుంది? కీళ్ల దగ్గరున్న వ్యాధిని తిరిగి బయటికి గింటేస్తుంది. అంటే బయటికి అంటే మళ్ళీ ఆ చర్మం మీదికేనా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు 10 ఏళ్ల క్రితం పోయిన ఆ ఎగ్జిమా ఇప్పుడు మళ్లీ చర్మం పైకొస్తుంది. అదే సమయంలో వాళ్ల కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. మైండ్ బ్లోయింగ్. కానీ పేషెంట్కిది తెలీదు కదా. వాళ్ళు ఒకరోజు ఉదయాన్నే లేచి చూసుకునేసరికి ఒళ్లంతా దద్దుర్లు, దురద ఉంటే ఏమనుకుంటారు? డాక్టర్ గారిచ్చిన మందు వికటించింది, కొత్త జబ్బొచ్చింది అని కంగారుపడి పరిగెత్తుకుంటూ క్లినిక్కొస్తారు కదా. అవును, వస్తారు. వాళ్లు కంగారుపడటం సహజం. కాని ఇక్కడే వైద్యుడు అసలైన ఓర్పును,
అదే పేషెంట్స్ని చూపించాలి. పేషెంట్ భయపడుతున్నాడు కదా అని డాక్టర్ కూడా కంగారు పడి ఆ చర్మ వ్యాధికి మళ్ళీ ఇంకో మందు ఇవ్వకూడదు. అంటే మందు మార్చకూడదా? మరి దురదతో బాధపడుతుంటే అలా ఎలా వదిలేస్తాం? ఇక్కడే కౌన్సిలింగ్ ముఖ్యం. మనం పేషెంట్కి వివరించాలి. చూడండి, మీ కీళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి అని అడగాలి. వాళ్ళేమంటారు? నొప్పులైతే లేవు డాక్టర్ గారు అంటారు. మీ నిద్ర ఎలా ఉంది అని అడగాలి. ప్రశాంతంగా ఉంది అంటారు. అప్పుడు డాక్టర్ చెప్పాలి, ఇది కొత్త జబ్బు కాదు, మీ పాత జబ్బే బయటకు వస్తోంది, ఇది చాలా మంచి పరిణామం అని ధైర్యం చెప్పాలి. ఓహో, అంటే జనరల్ వెల్బీయింగ్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అవును. ఆ ఎగ్జిమా కొద్ది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అక్కడ డాక్టర్ వేచి చూడాలి. తొందరపడి మందు మారిస్తే మళ్ళీ ఆ ఎగ్జిమా సప్రెస్ అయిపోయి కీళ్ల నొప్పులు తిరగబెడతాయి. ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం. సరే, ఇంకో సినారియో చూద్దాం. అఫరిజం 153లో చెప్పినట్లు స్ట్రైకింగ్ అండ్ పిక్యులియర్ లక్షణాలు సరిగ్గా తీసుకోనప్పుడు రోగిలో ఎలాంటి మార్పు రాకపోతే ఏం చెయ్యాలి? అంటే పార్షియల్గా మార్పు వచ్చినా లేదా అసలు నో ఇంప్రూవ్మెంట్ ఉన్నా అప్పుడు డాక్టర్ ఏం చెయ్యాలి? మార్పు లేకపోవడానికి కారణాలేమై ఉంటాయి? చాలా కారణాలుంటాయి. మనమిచ్చిన మందు పేషెంట్ లక్షణాలకు కేవలం పాక్షికంగానే సరిపోలి ఉండొచ్చు. దీన్నే పార్షియల్ సిమిలారిటీ అంటాం. లేదా మందు కరెక్టే కానీ పొటెన్సీ తప్పుగావచ్చు. లేదా రోగి జీవన విధానంలో ఆ జబ్బుని మెయింటైన్ చేసే కారకాలు అంటే మెయింటైనింగ్ కాజెస్ అలాగే ఉండొచ్చు. అంటే రోజు కాఫీ తాగేవాళ్లు కాఫీ మానేకపోవడం లాంటివా? అవును. అంతేకాకుండా పేషెంట్లో తక్కువ గ్రహణశక్తి అంటే లో ససెప్టిబిలిటీ ఉండొచ్చు. బాగా డీప్ ప్యాథాలజీ ఉన్న కేసుల్లో రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా చాలామంది డాక్టర్లు చేసే తప్పేంటంటే మందు పనిచేయట్లేదు కదా అని పదే పదే మందు రిపీట్ చేసేస్తారు. అలా రోజుకి 3-4 సార్లు వేసేయమని చెప్తుంటారు కదా, అప్పుడేమవుతుంది అంటాం. ఒక్క నిమిషం. రెమెడీ ప్రూవింగ్ అంటే ఆరోగ్యవంతుల మీద మందులు ప్రయోగించినప్పుడు వచ్చే లక్షణాలు కదా, అవి పేషెంటుకు కూడా వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం ఓవర్డోస్ ఇస్తున్నాం కదా. ఆ పేషెంట్ శరీరంలో ఆ మందు తన సొంత లక్షణాలను ప్రొడ్యూస్ చేయడం మొదలుపెడుతుంది. అంటే ఉన్న జబ్బుకి తోడు ఈ కొత్త జబ్బు యాడ్ అవుతుందన్నమాట. అవును. ఇప్పుడు పేషెంట్కి కొత్త నొప్పులొస్తాయి. కొత్త వైద్యులు వీటిని చూసి ఏమనుకుంటారు? అయ్యో, నేనిచ్చిన మందు వల్ల వ్యాధి ముదిరిపోయిందేమో అని భయపడిపోతారు. అగ్రివేషన్కి, ప్రూవింగ్కి, వ్యాధి తీవ్రతకి మధ్యున్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రూవింగ్ లక్షణాలు కనిపించిన వెంటనే మందు ఆపేయాలి. అర్థమైంది. ఇదంతా వింటుంటే హోమియోపతి అంటే కేవలం మందు ఇవ్వడం కాదు, అసలు అబ్జర్వేషన్ అనే ఒక పెద్ద కళ అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే కొత్తవారు చేసే అతిపెద్ద తప్పు ఈ తొందరపాటు. అసలు ఒక క్లినికల్ జడ్జ్మెంట్ ఎలా ఉండాలి అనే దానిపై మనకి డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ గారి పరిశీలనలు అంటే కెంట్ అబ్జర్వేషన్స్ చాలా అద్భుతమైన గైడెన్స్ ఇస్తాయి. ఆ కెంట్ పరిశీలనల సారాంశాన్ని కొంచెం సింపుల్గా వివరిస్తారా? కెంట్ గారు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, స్థానిక లక్షణాలు పోవడం కంటే మానసిక స్థితి మరియు జీవశక్తి మెరుగుపడటం చాలా ముఖ్యం. అంటే లోకల్ సిమ్టమ్స్ కన్నా మెంటల్ అండ్ వైటాలిటీ ఇంప్రూవ్మెంట్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. దీనికొక ఉదాహరణ తీసుకుందాం. ఒక తీవ్రమైన జ్వరం, క్యూట్ ఫీవర్ కేసు ఎలా ఉంటుందో చూద్దాం. ఒక చిన్న పిల్లాడికి విపరీతమైన జ్వరం వచ్చింది అనుకుందాం. అవును, ఇది ప్రతి డాక్టర్ క్లినిక్లో ఫేస్ చేసేదే. పిల్లాడికి 103 డిగ్రీల జ్వరం ఉంది, మనం లక్షణాలు తీసుకుని మందిచ్చాం, 1 గంట అయ్యింది, తల్లి కంగారుగా వచ్చి డాక్టర్ గారు జ్వరం అసలు తగ్గట్లేదు అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఖచ్చితంగా ప్రెషర్ ఫీల్ అవుతారు. థర్మామీటర్లో టెంపరేచర్ చూసి ఇంకో డోస్ వేద్దామనుకుంటారు కదా. అక్కడే డాక్టర్ కెంట్ అబ్జర్వేషన్స్ని గుర్తు తెచ్చుకోవాలి. తొందరపడి మందు మార్చడం లేదా రిపీట్ చేయడం ఎంత ప్రమాదకరమో ఆయన హెచ్చరించారు. మీరు ఆ తల్లిని అడగాలి, జ్వరం తగ్గలేదు, సరే పిల్లాడేం చేస్తున్నాడు అని. ఆమె ఏమంటుంది? గంట క్రితం దాకా విపరీతంగా ఏడ్చి పేచీపెట్టిన పిల్లాడు మందు వేశాక ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు డాక్టర్ గారు అంటుంది. లేదా కొంచెం ఆకలి వేస్తోందమ్మా అని అడుగుతాడు. అవును, జ్వరంలో ఉన్న పిల్లాడు నిద్రపోవడం లేదా ఆకలి వేస్తోందని అడగడం ఆరంభిస్తే దానర్థమేంటి? లోపల జీవశక్తి మెరుగుపడింది, ఆ జ్వరానికి కారణమైన ఇన్ఫెక్షన్తో అది పోరాడుతోంది. ఇది అద్భుతమైన సరైన ఔషధ ప్రతిస్పందన అని వైద్యుడు గ్రహించాలి. వావ్! అంటే థర్మోమీటర్లో రీడింగ్ తగ్గకపోయినా పిల్లాడి బిహేవియర్లో మార్పు వచ్చిందంటే మన మందు పనిచేస్తున్నట్లే కదా. 100కి 100 ప్రన్లు. ఆ జ్వరం కొన్ని గంటల్లో వాటంతట అదే దిగిపోతుంది. అక్కడ మీరు తొందరపడి మళ్ళీ రిపీట్ చేస్తే ఆ క్యూర్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు.
అంటే స్థానిక లక్షణం కంటే రోగి జనరల్ కండిషన్కి మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఈ ఉదాహరణతో స్పష్టంగా అర్థమైంది. అవును, ఈ ఓర్పు, ఈ అబ్జర్వేషన్ స్కిల్ డాక్టర్కి చాలా అవసరం. సరే, మనం సెషన్ చివరికి వచ్చేశాం కాబట్టి ఈ రోజు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి సమప్ చేద్దాం. ప్రధానంగా మనం గ్రహించాల్సిందేంటంటే, ఒక కేసులో ఔషధ ప్రతిస్పందనను అంటే రెమెడీ రెస్పాన్స్ని అర్థం చేసుకోవడం హోమియోపతిలో అత్యంత కీలకం కదా. కరెక్ట్. అలాగే పర్టిక్యులర్స్ కంటే జనరల్స్ ముఖ్యం. అంటే ఒక నిర్దిష్టమైన నొప్పి తగ్గిందా లేదా అని చూసే బదులు ఓవరాల్గా రోగికి శక్తి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది అని చూడాలి. అవును. ఇక మూడవది, మందు ఇచ్చిన తర్వాత వచ్చే ప్రతి యాగ్రవేషన్ ప్రమాదకరం కాదు. అది హోమియోపతిక్ యాగ్రవేషన్ అయితే అది స్వస్థతకు సంకేతం. ఖచ్చితంగా. డాక్టర్కుండాల్సిన అత్యంత ముఖ్యమైన ఆయుధం ఓర్పు. ఆ పేషెన్స్ అనేది మనల్ని అనేక తప్పుల నుండి, తొందరపాటు నిర్ణయాల నుండి నివారిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఈ విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత అభ్యసకులు తదుపరి దశకు సిద్ధం కావాలి కదా. అందుకే మన తదుపరి ఎపిసోడ్లో, క్షమించండి, మన తదుపరి సెషన్లో మనం క్లినికల్ ఫాలోఅప్, పరిశీలన మరియు నిర్ణయాలు తీసుకోవడం అనే అంశంపై మరింత లోతైన అధ్యయనం చేయబోతున్నాం. అవును, ఆ సెషన్లో మనం ఒక కేస్ని ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వేచి చూడాలి, ఎప్పుడు మందును రిపీట్ చేయాలి, అసలు ఎప్పుడు మందు మార్చాలి అనే క్లినికల్ డెసిషన్ మేకింగ్ మీద పూర్తిగా దృష్టి పెడతాం. అది ప్రతి ప్రాక్టీషనర్కి చాలా అవసరం. ఖచ్చితంగా. ఇక ముగించే ముందు శ్రోతలను ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన పాయింట్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. మనం ఏ వ్యాధి లక్షణాలను తొలగించడానికి ఇంతలా కష్టపడుతున్నామో ఆ లక్షణాలే శరీరాన్ని రక్షించడానికి మన జీవశక్తి చేస్తున్న అత్యుత్తమ ప్రయత్నమైతే అప్పుడు మన దృక్పథం ఎలా ఉండాలి? మనం వాటిని శత్రువుల్లా చూడాలా, లేక మన శరీరానికి సహాయపడుతున్న మిత్రుల్లా చూడాలా? దీని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది హోమియోపతి మూల సిద్ధాంతాన్ని ప్రశ్నించేది. అందరూ తప్పక ఆలోచించాలి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.